హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం క్యాజువల్గా ప్రిపేర్ చేసుకునే టమాటా పప్పును మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇందుకోసం మనం ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకొని ఇందులోకి మనం ఒక గ్లాస్ వరకు కందిపప్పును అయితే తీసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. కందిపప్పును బాగా వాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని ఇందులోకి మనం ఒక పెద్ద ఆనియన్ని అలాగే ఒక 4 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు కూడా ఒక 4 వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి మనం ఒక రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే మనం కారానికి తగ్గట్టు ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారాన్ని. ఇవి ములిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. 6 విజిల్స్ వస్తే మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది. మనం స్మాష్తో పని లేదు, పప్పు గుత్తితో పని లేదు. ఈలోగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కందిపప్పు అయితే. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ ఉంటే మీరైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు బాగా వాటర్ అయితే ఆవిరైపోయింది కాబట్టి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనం చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చింతపండు రసం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చెప్పాను కదండి, చిక్కగా ఉన్నట్టయితే ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. పలుచగా ఉంటే ఇంకా యాడ్ చేయొద్దు వాటర్ అనేది. బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం తాలింపు కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బలను అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పులోకి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ తాలింపు అనేది పప్పులో వేసేసుకోవడమే. పప్పులో ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉండే కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెయిన్ కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిగ్గా ఉంటే మాత్రం పప్పు అయితే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇవి మాత్రం సరిగ్గా యాడ్ చేసుకోండి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.